భువనగిరి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఎమ్మెల్యేలంతా కూడా విఫలమయ్యారు, అభివృద్ధి అనేది లేదు అంటున్నారు. సరే, ఒకవేళ మీకు ఎంపీగా అవకాశం వచ్చి మీరు పార్లమెంట్కి వెళితే మీ పార్లమెంట్ పరిధిలో ఆ 7 నియోజకవర్గాలను, అసెంబ్లీ నియోజకవర్గాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నారు? ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య ఇది అని ఏది గమనించారు మీరు? ఒక్కొక్క నియోజకవర్గం వారు చెప్పండి. అంటే నియోజకవర్గం వారిగా చెప్పడం అంటే ఇప్పుడు దిస్ ఈజ్ టూ సూన్ ఐ థింక్. అంటే మేము మా పార్టీ మేనిఫెస్టో ఆల్రెడీ చేస్తున్నాము. మీ విజన్ ఏంటి? ఇన్ని రోజులు మీరు తిరుగుతున్నారు, 2011 నుంచి మీరు తిరుగుతున్నారు, 2011 నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఎప్పటికైనా ఎంపీ కావాలనే ఇది ఉంది, కోరికలు అందరికీ ఉంటాయన్నమాట. ఆ కోరికలు నెరవేర్చుకోవాలంటే అక్కడ పరిస్థితులు అవగతం చేసుకోవాలి, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మనం పనులు చేయాలి. అంటే ఆ కోరికలకు తగ్గట్టుగా ఇప్పటివరకు మీరు ఆ 7 నియోజకవర్గాల్లో ఏం గమనించారు? మీరు ఎంపీ అయితే ఏమి రూపం ఆపాలనుకున్నారు? ఒకటి నేనేమంటానంటే ఇప్పుడు 7 నియోజకవర్గాలు 7 ప్రత్యేకమైన సమస్యలు అంటూ ఏమీ లేవు. కొన్ని సమస్యలు కాన్స్టిట్యున్సీ వైజ్గా ఉన్నాయి. అంటే మా నల్గొండ ప్రాంతంలో ముఖ్యంగా మునుగోడు అయితేంది, భువనగిరి, ఈ డివిజన్స్లో ఫ్లోరైడ్ పరిస్థితి విపరీతంగా ఉంది. అంటే మీరు వినే ఉంటారు, దేశంలోనే నల్గొండ జిల్లా టాప్ ఫ్లోరైడ్ సమస్యలు. అంటే జనరల్గా ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్లో లీటర్కి 0.5 mg నుంచి 1 mg వరకు ఉండాలి. మా ప్రాంతంలో అది 10 mgగా ఉంటుంది అనమాట. ఈరోజు కూడా 2 లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు మా జిల్లాలో. ఉమ్మడి జిల్లా చూస్తే 2 లక్షల మందిలో ఓన్లీ మనం ఈరోజు ఒక 7-8 వేల మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం, ఇది ఫ్లోరైడ్ సమస్య వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు. ఎందుకంటే మనం 40% గవర్నమెంట్ 40% కంటే ఎక్కువ అంగవైకల్యం చెందితేనే మనము పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఒకటి పెట్టుకున్నాం అనమాట. అయితే ఇలాంటి ఫ్లోరైడ్ సమస్య అనేది తీసేయాలంటే కృష్ణా వాటర్ తీసుకొస్తున్నారని చెప్పారు. ఆల్రెడీ చాలా ప్రణాళికలు అవుతున్నాయి. కానీ నేనున్నప్పుడు ఏంటంటే వ్యక్తిగతంగా ఎక్కడైనా వాటర్ రాలేని పరిస్థితుల్లో కూడా అక్కడ వాటర్ ప్లాంట్స్ పెట్టేసిన ఇమీడియట్గా అయితే, ఎందుకంటే మనకు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, 4 years పట్టవచ్చు, 5 years పట్టవచ్చు, కానీ తక్షణ సాయంగా మాత్రం వీ కెన్ ఇమీడియట్లీ డూ వాటర్ ప్లాంట్స్ వేరెవర్ ఎక్కడైనా ప్రాంతాల్లో ఇంకా ప్రాబ్లం ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు కూడా సంతోషమైన విషయం ఏంటంటే లాస్ట్ కొన్ని సంవత్సరానికి తగ్గుతూ వచ్చింది, కానీ ఇంకా పూర్తిగా ఎలిమినేట్ కాలేదన్నమాట. అది పూర్తిగా ఎలిమినేట్ చేసింది అనేది ప్రధానమైన సమస్య. రెండోది, మన పోచంపల్లి ఉంది మా దగ్గర. సో మా ప్రాంతం నుంచి చీరలు చాలా ఫేమస్, కానీ వాటికి ఈరోజు ఆదరణ లేకుండా పోయిందనమాట. అంటే ఈరోజు చాలామంది, ఇప్పుడు మా మిస్సెస్తో సహా అందరూ కాటన్ చీరల మీద మక్కువ చూపిస్తున్నారు, కానీ వాళ్ళకు మార్కెటింగ్ సదుపాయం లేదు అక్కడ చేసే వాళ్ళకు. అదేవిధంగా మేము చూసినట్టయితే మా ప్రాంతంలో పత్తి బాగా పండిస్తారు, కానీ మా దగ్గర జిన్నింగ్ మిల్స్ కొన్ని ప్రాంతాల్లో వచ్చాయి, కానీ జిన్నింగ్ తర్వాత స్పిన్నింగ్ మిల్ లేదు, తర్వాత క్లోతింగ్ మిల్స్ లేవు అనమాట. సో మేమంతా పత్తిని చేసేసి మేమంతా గుంటూరు జిల్లాకు పంపిస్తున్నాం అనమాట. అదేవిధంగా మిర్చి పండిస్తున్నాం, మా దగ్గర మిర్చి ప్రాసెసింగ్ చేయడానికి యూనిట్స్ లేవు మా దగ్గర. సో ఈ విధంగా ప్యాడీ ఉంది మా దగ్గర. మిర్యాలగూడలో, అది నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో వచ్చినా కానీ మిర్యాలగూడలో, సూర్యాపేటలో మిల్స్ చాలా ఉండేది. కానీ ఈరోజు ప్రభుత్వం అంత పట్టించుకోవడం వల్ల అవన్నీ బ్యాంక్స్లో కుదోలుబడి మొత్తం మిల్స్ అన్ని క్లోజ్ అయ్యే పరిస్థితి ఉన్నాయి. దాల్ మిల్స్ అదే పరిస్థితి ఉందన్నమాట. సో నా ఆలోచన ఏంటంటే, హైదరాబాద్ దగ్గరలో ఉంది, రైల్వే లైన్ దగ్గరలో ఉన్నాయి, మాకు హైవేస్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక ఫుడ్ పార్క్ తీసుకురావాలనేది ఒకటి ఆలోచన. ఓకే, ఫుడ్ పార్క్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన సర్వస్వం. అంటే రైస్ మిల్సే కాదు, మనకు రైస్తో స్టార్చ్ చేసుకోవచ్చు, రైస్తో ఫ్లేక్స్ తయారు చేసుకోవచ్చు, రైస్ క్రిస్పీస్ తయారు చేసుకోవచ్చు. ఇవి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మా దగ్గర రైస్ బాగా పండుతో చెప్పి అది ఒక మంచి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిర్చితోటి చిల్లీ పౌడర్తో పాటు చిల్లీ పేస్ట్, రకరకాలుగా ఫ్లేవర్స్ మనం చేసుకోవచ్చు. స్వీట్ లైమ్ ఉంది, మోసంబి ఉంది మా దగ్గర. మోసంబితో జామ్ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, ఇంకో రకంగా చాలా చేసుకోవచ్చు. మా దగ్గర మ్యాంగో ఉంది, పల్పింగ్ యూనిట్స్ పెట్టుకోవచ్చు. మా దగ్గర టమాటా వేస్తారు, సో ఆఫ్ సీజన్లో టమాటాను పల్పింగ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఫుడ్ ఇండస్ట్రీ చేసుకోవచ్చు. ఇంకోటి, మా దగ్గర ఫార్మా ఇండస్ట్రీ బాగుంది. ఫార్మా ఇండస్ట్రీ జనరల్గా కూడా ఇట్ ఈస్ అ పొల్యూషన్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. కానీ మా దగ్గర బ్యారన్ ల్యాండ్స్, ఏమి పండని భూములు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మా నల్గొండ జిల్లా, ఉమ్మడి జిల్లా తీసుకున్నట్టయితే 32 లక్షల ఎకరాలలో కేవలం 30% మాత్రమే ఈరోజు ఇరిగేషన్ క్రాప్స్ చేస్తున్నారు. అంటే మిగతాదంతా కూడా ఉట్టి భూములుగానే ఉన్నాయండి, బ్యారన్ ల్యాండ్స్. సో దాన్ని ఐడెంటిఫై చేసి కనుక మనం చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు 2014లో ఆయన హెలికాప్టర్ టూర్ వేసుకుంటూ పోయి దామర్చర్లలో నేను దాదాపు 8,500 ఎకరాలు ఖాళీ జాగా ఉంది, ఇక నేను థర్మల్ ప్లాంట్ పెడతాను, 4,500 megawatts అన్నారు. అది అటే పోయింది. తర్వాత
ఫిలిం సిటీ పెడతాను, రాచకొండ గుట్టల్లో మధ్యలో ఫిలిం సిటీ పెడతాను, అక్కడ హెలికాప్టర్ టూర్ వేసుకొని వచ్చారు, అది అటే పోయింది. తర్వాత యాదాద్రి దిక్కు ఫార్మా సిటీ పెడతాను, అది అటే పోయింది అనమాట. సో ఇవన్నీ విజన్స్ కాన్సెప్ట్స్గా బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ వాటిని ఏంటంటే ఫాలో అప్ చేసి లాస్ట్ వరకు ఫుల్ఫిల్ చేసే ఆలోచన కానీ చిత్తశుద్ధి కానీ మరి లేనట్టయితే అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇప్పుడు ప్రస్తుతం భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు చాలా స్వల్ప మెజారిటీతో గెలిచారు రాజగోపాల్ రెడ్డి గారి మీద, 30,000 ఓట్లతోటి గెలిచారు. బూరా నర్సయ్య గౌడ్ గారు డాక్టర్ ప్రొఫెషన్గా, చాలా మంచి హస్తవాసి అని కూడా పేరు ఉంది ఆయనకు. మా నాన్నగారు కూడా ఒకానొక సందర్భంలో ఆయన డాక్టర్గా వివరించాడు, మాకు చాలా మంచి పరిచయస్తూ ఉన్నది. కానీ ఆయన రాజకీయాల్లో మాత్రం ఆయనకంత అవగాహన లేదు, అంత డాక్టర్ గారుగానే అందరు గెలిపించారు. కానీ అక్కడికి వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి ఆయన పని చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆయన కూడా హైదరాబాద్కి పరిమితం అయ్యాడు. కానీ హైదరాబాద్ పరిమితమే కాదు, ఈజ్ నాట్ ఏబుల్ టు మూవ్ ఇన్ టు ద పీపుల్. ఎందుకంటే ఆయన మొదటి నుంచి పరిచయాలు లేవు. పేషెంట్స్లా కలవడం వేరు, ప్రజలను కలవడం వేరు. ఆయన వచ్చారు డాక్టర్గా డైరెక్ట్గా వచ్చారు, ఆయన టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, గెలిచారు. కానీ ఈరోజు ఆయన పూర్తిగా అంటే నేను చెప్పినట్టు ఇంత అవగాహన చేసుకొని ఒక్కొక్క ప్రాంతంలో ఏకైక సమస్యలు ఉన్నాయి. నేను అన్నీ విజిట్ చేశాను, రకరకాల ఇండస్ట్రీస్ విజిట్ చేశాను. నేను చెప్పేదంతా కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ 2011 నుంచి ఈ రోజు వరకు. అంతకుముందు భిన్న సమస్యలు చాలా ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా చూసిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.